అంటే తన్ని ఎలా కన్విన్స్ చేశారు? అంటే ఈ లైన్‌తో ఎలా తను కన్విన్స్ అయ్యారు? అండ్ వాట్ వాస్ హిస్ రియాక్షన్ వెన్ హి హర్డ్ దిస్ స్టోరీ? యాహ్! యాక్చువల్‌గా ఏంటంటే సినిమా మూవీ అయిపోయింది. అయిపోయాక ఇంకా రాజా గారిని పెట్టుకోవాలి, ఈ సినిమాకి బావుంటదని మేము ఫీల్ అయ్యాం. ఫీల్ అయితే అక్కడ అతను అంత ఈజీ కాదు. అతనికెళ్ళాలన్నా, మాట్లాడాలన్నా ఎక్కడెక్కడ ఎవరెవరు మొత్తం అందరిని చాలా మందిని పట్టుకొని లాస్ట్‌కి అతని దాకా ఎళ్లి ఆయన రమ్మని చెప్పాడు ఇంటికి. రమ్మని చెప్పేసరికి వెళ్ళాం. నేను, డార్లింగ్, మా హీరోయిన్ మెట్లేడ ముగ్గురం వెళ్ళాం. ఫస్ట్ ఎళ్ళినప్పుడు చూసాము. చూడగానే నాకు ఫస్ట్ ఏడిసేసాను. ఎందుకంటే ఏడుపొచ్చింది. ఆయన చూడడమే ఇది కదా ఏడుస్తుంటే "ఏడొద్దు నువ్వు బాగా మాట్లాడని" చెప్పారు. నేను ఏడుస్తున్నాను. సరే నువ్వు ఏడుస్తూ తర్వాత పిలుచి వస్తానన్నారు. అంత ఆయన అంత ఫీల్ మాట. అప్పుడొచ్చారు. వచ్చాక ఇలా మొత్తం టోటల్ కంపెనీ గురించి, మూవీ గురించి డీటెయిల్స్ అన్నీ చెప్పాను. "ఒకసారి మూవీ చూడొచ్చా?" "ఆ! చూడొచ్చు." అప్పుడు ఇమ్మీడియేట్‌లీ బెంగుళూరు ఎళ్లి రఫ్ రైటింగ్ ఒక ఆర్డర్ ఏసుకొని చూపిచ్చా. నేను, ఆయనే ఇద్దరం కలిసి చూసాం సినిమా. ఆయన మూవీ చూడడం, "ఈ సీన్ ఎక్కడ తీశావు? ఇది చూడడం, ఇదెలా వచ్చింది ఐడియా?" అంటూ మొత్తం మూవీని చూసారు. చూసాక నేను చేస్తాను సినిమా నాకు నచ్చింది. చాలా నచ్చింది. అని అలాగా ఆ విధంగా ఆయనకి ఆ సినిమా చూసి నచ్చాక ఆయన ఒప్పుకున్నారు.